సార్ ఇప్పుడు మీరు కొలాబరేషన్ అని చెప్తూ ఉన్నారు. ఇలా కొలాబరేషన్స్ అవ్వడం వలన స్టూడెంట్స్కి బెనిఫిటా, యూనివర్సిటీకి బెనిఫిటా, లేదా కాలేజెస్కి బెనిఫిటా, ఎవరికి బెనిఫిట్ అంటారు? అంటే అది మనం కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళని అడిగితే దీనికి ప్రాపర్ ఆన్సర్ వస్తుందండి. ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్లో చదవడం వల్ల ఆ డిగ్రీకి వాల్యుబిలిటీ ముందు స్టూడెంట్స్కి ఫస్ట్ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. అలాగే ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్లో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ ప్రాపర్ కరికులం ఉంటుంది, ఇయర్ లాంగ్ టైం టేబుల్, డే 1లోనే టైం టేబుల్ ఇస్తారు. అలాగే అక్కడ స్టాండర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే ఈ అటానమస్ కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్లో ఉండే వాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద క్యాంపస్లు, అందులో ఉండే అన్లిమిటెడ్ రిసోర్సెస్ లైక్ లైబ్రరీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇండోర్ స్పోర్ట్స్ కావచ్చు, అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, ఈ రిసోర్సెస్ అన్నీ యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఐడియా ఉంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో, ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో రెగ్యులర్గా సెమినార్స్ జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే స్పాన్సర్డ్ కావచ్చు, నాన్ స్పాన్సర్డ్ కావచ్చు, నేషనల్ సెమినార్స్ జరుగుతుంటాయి. ఆ సెమినార్స్లో ఎక్కడెక్కడి నుంచో వేరియస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్, వేరియస్ ఎక్స్పర్ట్స్, స్టాల్వర్డ్స్ ఆఫ్ వేరియస్ ఫీల్డ్స్ వచ్చి క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో ఆ అంతా ఎక్స్పోజరు స్టూడెంట్స్కి వస్తుంది. ఇందులో ఇన్స్టిట్యూషన్స్కో యూనివర్సిటీస్కో పెద్ద బెనిఫిట్స్ అనేది మీరు ఆలోచించండి. ఏముంటుంది బెనిఫిట్ అంటే, ఇన్స్టిట్యూషన్ సైడ్ ఇంకా చెప్పాలి అంటే సొంత కాలేజ్ ఉంటే ఫీజులు ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. కానీ కొలాబరేషన్ మోడల్స్లో బెనిఫిట్స్ అనేవి స్టూడెంట్స్కి ఉంటాయి, అకౌంటబిలిటీ ఉంటుంది. యూనివర్సిటీ ఫీజులు దండుకోవడం తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ. ఈ యూనివర్సిటీస్ ఆర్ అటానమస్ కాలేజ్లో స్టాండర్డ్ ఫీజెస్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక BA కోసం గవర్నమెంట్ పెట్టే ఫీజు సంవత్సరానికి 15,000 నుంచి 25,000 అలా ఉంటుంది. కానీ ఆ జనరల్ BA విత్ అడిషనల్ కోచింగ్ అని చెప్పేసి జనరల్గా సాధారణంగా కోచింగ్ సెంటర్స్ దే విల్ ఛార్జ్ అరౌండ్ 1 lakh నుంచి 1,50,000 ఓన్లీ ట్యూషన్ ఫీజు. హాస్టల్ ఫీజు మళ్ళీ 2 lakhs చేంజ్ వరకు ఉంది. అదే ఇప్పుడు యూనివర్సిటీలో నేను చెప్పాలనుకుంటే, యూనివర్సిటీలో ఫీజు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ కలిపి 1,50,000 లోపే అయిపోతుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటారు? రిసోర్సెస్, వాస్ట్ క్యాంపస్, సర్టిఫికెట్కి వాల్యూ, ప్రాపర్ కరికులం, మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నిటినీ ఇక్కడే టీచ్ చేస్తూ టైం తక్కువ వేస్ట్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే టైమ్లీ క్యాలెండర్తో పాటు టైమ్లీ ఎగ్జామ్స్ అండ్ టైమ్లీ రిజల్ట్స్ వచ్చి ఎక్కువ పర్సంటేజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం బాగా కష్టపడితే. అలాగే ఫీజ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే యూనివర్సిటీలో పెట్టిన ఈ ఫీజు ఏదైతే ట్యూషన్ ఫీజు పెడతారో ఆ ఫీజు మొత్తానికి మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు BA ఇన్ పబ్లిక్ పాలసీ ఇన్ నాగార్జున యూనివర్సిటీ మీరు తీసుకుంటే మీకు టోటల్ ఫీజ్ ప్లస్ అకామిడేషన్ ప్లస్ ఛార్జెస్ మిసిలీనియస్ అన్నీ కలిపి అరౌండ్ 1.7 lakh వరకు మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అదే మీరు జనరల్ BAతో ఒక ప్రైవేట్ కాలేజ్లో మీరు జాయిన్ అయితే మీకు ఓన్లీ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేది కేవలం జనరల్ BAకి మాత్రమే. అంటే మీకు 15,000 to 25,000 కాలేజ్ ఫీజుకి, BA ఫీజుకి, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫీజుకి, అలాగే హాస్టల్ ఫీజుకి ఏమన్నా ఇస్తే కొంచెం ఇస్తారు, ఒక 50,000-60,000 ఇస్తారు. అంతకు మించి లోన్ అనేది రాదు. కానీ ఇలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ లోన్ ఫెసిలిటీతో పాటు మీకు ఇన్ని బెనిఫిట్స్ స్టూడెంట్స్కి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఇన్స్టిట్యూషన్స్కో యూనివర్సిటీస్కో అది బర్డెన్ అవుతుంది. కానీ ఇలా వేరే కాలేజెస్తో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకుని, ప్రైవేట్ ఫీజెస్తో ఇవి కంపేర్ చేసుకుంటే హియర్ ది క్రెడిట్ మొత్తం అడ్వాంటేజ్ అంతా స్టూడెంట్ సైడే ఉంటుందని నేను భావిస్తున్నాను. రెస్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ BA కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, BA ఇన్ పబ్లిక్ పాలసీ జనరల్గా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిస్టమ్ ప్రకారం ఇది 4 years హానర్స్ ప్రోగ్రామ్ అంటారు. కానీ స్టూడెంట్ 3 years చదివి కంప్లీట్ చేసి నాకు చాలు అనుకుంటే దే విల్ బీ అవార్డెడ్ BA ఇన్ పబ్లిక్ పాలసీ. అలాగే యూనివర్సిటీలో వీ హ్యావ్ అన్ అడిషనల్ ఫీచర్ లైక్ మీరు 3 years చదివిన తర్వాత BA ఇన్ పబ్లిక్ పాలసీ, 4 years చదివిన తర్వాత డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటే BA హానర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, 5 years చదివితే ఇంటిగ్రేటెడ్ MA ఇన్ పబ్లిక్ పాలసీ, ఇలా అవకాశాలు ఉంది. అదే 4 years ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేస్తే BA హానర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అనే గ్రాడ్యుయేషన్ వస్తుంది. ఇది tenure of the course. Like and subscribe Eagle Media Works.